వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ కిలాకు దేశ స్థాయిలో గుర్తింపు తేవాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. మెదక్ కిలాకు దేశ స్థాయిలో గుర్తింపు తెస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్ సహకారంతో మెదక్ కిలాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి రాష్ట్ర దేశ స్థాయిలో ముందుంచుతామని, దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్పర్సన్ రాధికా భూపతిరాజు, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, మెదక్ మున్సిపాలిటీ కమిషనర్ నవీన్ అధికారులతో మెదక్ కిలాను సందర్శించారు. మెదక్ కిలాలపై ఉన్న గజశాల, దర్వాజాలు, జైలును తదితర చారిత్రాత్మక అంశాలను కలెక్టర్ ప్రతిమా సింగ్ అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మనం కింద వర్క్ చేస్తున్నాం. మన ఫస్ట్ పార్ట్ ఆ పార్ట్ అవుట్ చేస్తున్నాం. ఇవాళ 20 జరుగుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా మెదక్ టౌన్లో ఉన్న మెదక్ కిల్లా పరిశీలన చేయడం జరిగింది. నాతో పాటు జేసీ నాగేష్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారు, ఆర్డీఓ రమాదేవి గారు, మన లోకల్ కౌన్సిలర్, వైస్ చైర్పర్సన్, మా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు కూడా నూతనంగా జాయిన్ చేశారు. వాళ్ళ సిబ్బంది కూడా అందరూ విజిట్ చేశారు. ఇక్కడ కిల్లాలో ఉన్న మనకి అన్ని దర్వాజాలు ఉన్నాయి, గజశాల ఉన్నాయి, పైన మనకి జైలు కూడా ఉంది. ఏ స్పాట్లో ఏమేం పని చేయాల్సిన ఉన్నాయి, ఇప్పుడు వరకు ఉన్న ఎంత డ్యామేజ్ ఉంది అది చూసుకోవడం జరిగింది. దాని పరంగా మా కమిషనర్ గారు ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఇస్తారు. ఫస్ట్ ఫేజ్లో మనం మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడే ఓన్లీ డీవెజిటేషన్, చెట్లు తీయడం మాత్రమే చేస్తున్నాము. దీని తర్వాత స్ట్రక్చర్లో ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత చేయాల్సిన ఉంది ప్రిజర్వేషన్ పరంగా, ప్లస్ దీంతోపాటు మనకి రెవెన్యూ జనరేషన్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడనే మనకి ఫంక్షన్ చేయడానికి కానీ, ఒక చిన్న ఈవెంట్ చేయడానికి, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడానికి కొన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు పైన ఒకటి మ్యూజియం కూడా మా జిల్లాలో దొరికిన స్కల్ప్చర్స్ పెట్టుకొని అక్కడ దానికి కొద్దిగా హిస్టరీ చెప్పడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక మ్యూజియం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో లేజర్ షో కూడా, లైటింగ్ పెట్టడానికి కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ దిస్ ఫోర్ట్. సో ఈరోజు ఒకటే ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ద మున్సిపాలిటీ, విత్ ద సపోర్ట్ ఆఫ్ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరికీ సపోర్ట్తో. ఇంకా ముందుకి వస్తే ఇక్కడనే మనం ఒకటే మేజర్ స్పాట్ లాగా తయారవుతుంది. మా మెదక్ జిల్లా కానీ మా హైదరాబాద్ పక్కనే కూడా ఇది ఒకటే మేజర్ టూరిస్ట్ స్పాట్ లాగా, ఇంకా మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చూసుకోవడానికి, ఇక్కడే టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళకి ఒకటే ఇక్కడ నుంచి మొత్తం మెదక్ టౌన్కి వ్యూ లాగా చేయడానికి మనం ప్లాన్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనకి టూరిజం సెక్రటరీ వాణిప్రసాద్ మేడం కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి డైరెక్షన్స్ మేరకు మనం ఇది ప్లాన్ ఒకటి ఈరోజు సబ్మిట్ చేస్తున్నాము మేడంకి. ఇప్పుడే విజిట్ చేసిన తర్వాత ఏమేమి ఇన్పుట్స్ వచ్చినాయి, ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది, దీని పరంగా మేడంకి సబ్మిట్ చేసి ఫర్దర్ గ్రాంట్స్ కోసం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ప్రసాద్ స్కీమ్ ఉన్నాయి, మనకి హృదయ స్కీమ్ ఉన్నాయి, దాంట్లో కూడా ఈ స్కీమ్కు ట్యాగ్ చేయడం జరుగుతున్నది. సో మా మెదక్ జిల్లాలో కిల్లాతో పాటు ఇంకా టూరిజం స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ డెవలప్ చేసి మెదక్ జిల్లాకి ఒక రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో ఒక గుర్తింపు చేయడానికి ఇది మెదక్ టూరిజం సర్కిట్ మనం తయారు చేస్తున్నాము. ఈరోజు మొదలు పెడుతున్నాము. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.